సంక్షిప్తంగా కోరుకుంటున్నారు. అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామి యొక్క మెసేజ్ వినాల్సింది. తర్వాత మళ్ళీ స్వామి ప్రసంగం మతాధిపతులందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ స్వామి ప్రసంగం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క చతుర్థ పీఠాధిపతి బ్రహ్మర్షి ఘనశావళి సద్గురు వర్యుల యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మత సామరస్య సభకు బౌద్ధ, జైన, ఇస్లాం, హైందవ, మహమ్మదీయ, సిక్కు మత ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరై సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని తెలియజేస్తూ అన్ని ధర్మాల్లో అన్ని మతాల్లో ఈశ్వరత్వం యొక్క స్వరూపం కంటే అనేటువంటి విషయాన్ని తెలియజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక సభ బ్రహ్మర్షి చతుర్థ పీఠాధిపతి ఘనశావళి సద్గురు వర్యుల యొక్క ఆరంభంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సర్వేశ్వరుడైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము అన్ని మత ధర్మాల్లో ఒకటిగా ఉన్నదనేటువంటి విషయం మనందరూ భౌతిక దైనందిన జీవన విధానంలో గ్రహించి ఆచరించినట్లయితే మనందరిలో మత సామరస్యము, పరమత సహనము, శాంతి, తృప్తి, సమైక్యత, సమభావంతో అందరూ సహజీవనం సాగించేటువంటి అవకాశం ఈ ఆధ్యాత్మిక సర్వమత బోధనల ద్వారా మనకు తెలియబడుతుంది. ఇది మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆచరించినప్పుడే మనకు మత సామరస్యం, శాంతి, సమైక్యత ఏర్పడుతుంది. ఇది సామాజిక అభివృద్ధికి, దేశానికి, విశ్వానికి ఈ యొక్క మహోన్నతమైనటువంటి శాంతి అనేటువంటి మహాప్రసాదం మనకు లభిస్తుంది. శాంతి, తృప్తితోనే మన జీవన విధానంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మానవ జీవన ప్రగతికి నాంది శాంతి, తృప్తి. ఆ శాంతి, తృప్తిని ప్రబోధించేటువంటి పీఠం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. వాటితో పాటు సామాజిక సేవ ద్వారా తోటి వారికి సేవ చేసి అందులో భగవంతుడిని చూడగలిగినప్పుడే మనం నిజమైనటువంటి జ్ఞానము తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. మానవ సేవే మాధవ సేవ. మాధవ సేవ అనేటువంటిది తోటి వారికి సేవ చేసేటువంటిది ఒక కన్నుగా భావించినట్లయితే, ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా పొందేటువంటి తాత్విక చింతన మరొక కన్నుగా భావించినట్లయితే, ఈ రెండు కలిపినప్పుడు మనకు సమదృష్టి ఏర్పడుతుంది. మనం రెండు కళ్ళతో ప్రపంచాన్ని చూసి ఏ విధంగా అయితే ఆనందిస్తున్నామో అదేవిధంగా ఆధ్యాత్మిక దృష్టి, సామాజిక దృష్టితో మనం చూడగలిగినట్లయితే సమాజంలో సమైక్యత, సమభావం, శాంతి, తృప్తి ఏర్పడి మనంతా సహజీవనంతో ఈ చక్కని భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జీవితాన్ని మనం సార్థకం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ జీవితాన్ని మనం సార్థక్యం చేసుకుంటామో అదే ముక్తి అని చెప్పబడుతుంది. ఎప్పుడైతే మనం తృప్తిగా, సంతోషంగా జీవిస్తామో అదే మన యొక్క ముక్తికి మార్గం కాబడుతుంది. మనం ఎప్పుడైతే ఈ జీవన గమనంలో సమైక్యంగా మనం ప్రయాణం సాగిస్తామో అది భక్తి అని చెప్పబడుతుంది. ఆ విధంగా శరీరానికి తృప్తి, మనసుకు తృప్తి, ఆత్మకు ముక్తి, ఈ మూడు భౌతిక విధానంలో అనుభవపూర్వకంగా ప్రసాదించేటువంటి తత్వస్వరూపం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వం. అటువంటి మహోన్నతమైనటువంటి తత్వాన్ని పొంది ఆచరించవలసిందిగా ఈ సభాముఖంగా మన ప్రముఖ మత ప్రతినిధులు తెలియజేసినటువంటి అంశాలను సమాజంలో ప్రతి ఒక్కరు ఆచరించి సహజీవనంగా మత సామరస్యంతో జీవనయానం సాగించాలనేటువంటి నా యొక్క సంకల్పం. సర్వే జనా సుఖినో భవంతు. స్వామివారి సందేశాన్ని మరలా మనం వివరంగా మనం మతాధిపతుల యొక్క ప్రసంగాలన్నీ అయిన తర్వాత మనం విన్నాం. ఇప్పుడు బౌద్ధ మత ప్రతినిధి ఉపాసక
నరసింహమూర్తి గారు. శ్రీ నరసింహమూర్తి గారు తూర్పుగోదావరి జిల్లా సాధులు మండలం రుగ్గులూరు గ్రామ వాస్తవ్యులు. పొలుగుమాటి ముసలయ్య సత్తమ్మ గారుల గర్భాన జన్మించారు. వీరు ఎంఏ బీఈడీ చదివి ఉపాధ్యాయులుగా వారు వృత్తిని నిర్వహించారు. గత 30 సంవత్సరాల నుండి బౌద్ధ ధర్మం అధ్యయనం చేస్తూ శ్రీరత్న బౌద్ధ ధర్మ సంఘం ద్వారా ఎన్నో బౌద్ధ సభలు సదస్సులు నిర్వహించారు. నిన్ననే విశాఖపట్నంలో అఖిల భారత బౌద్ధ ధర్మం గురించి మహాసభలు జరిగాయి. వారు యాక్చువల్గా ఇవాళ కూడా అక్కడ వైజాగ్లోనే ఉండాలి, 2 రోజులు జరుగుతున్నాయండి అక్కడ. కానీ మన పీఠం మీద ఉండేటటువంటి అభిమానం, మన స్వామి మీద ఉండేటటువంటి అభిమానం, మన సభ్యుల మీద ఉండేటువంటి ప్రేమతో వారు ఒక రోజు అక్కడ ఉండి 2వ రోజుకి ఇక్కడికి మన సంస్థ రావడం జరిగిందండి. బౌద్ధ ధర్మం గురించి పాటలు రచించి 20 సంవత్సరాలుగా బౌద్ధ గీతాలు పాటల పుస్తకం కూడా విడుదల చేశారు. బౌద్ధ ధర్మ ప్రచారం చేస్తూ ఈ రోజున మన సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడానికి ఏం చేశారు, వారిని ఉద్దేశించి ప్రసంగించేస్తుంది. నమో బుద్ధాయ, నమో ధర్మాయ, నమో సంఘాయ. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి విశ్వవిద్య విజ్ఞాన ఆధ్యాత్మిక పీఠం వారు ఏర్పాటు చేసినటువంటి సర్వమత సమ్మేళనము, మరి ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సద్గురువులు కుమర ఆదిశ్య గారికి, మరి వేదిక మీద అనేక మతాల పేరు మీద సద్ధర్మాన్ని ప్రబోధ చేస్తున్నటువంటి ధర్మోపన్యాసులకు, మరి వేదిక ముందు ఉన్నటువంటి ధర్మజనులకు అందరికీ నమస్కారములు. సర్వోన్నతుడైనటువంటి బుద్ధ భగవానుడు యేసు ప్రభు వారు పుట్టడానికి పూర్వమే 563 సంవత్సరాల క్రితం పుట్టి, రాజకుమారుడై పుట్టి రాజభోగాలు అనుభవిస్తూ ఈ లోకంలో ఈ మానవులు పడుతున్నటువంటి బాధల్ని, ఆవేశాల్ని, దుఃఖాల్ని, క్రోధాలని, యుద్ధాల్ని, వీటన్నిటినీ చూసి మానవుల్లో శాంతి అనేది ఉండదా, ఏ విధమైన మార్గంతో ఉన్నట్లయితే మానవులు సుఖ సంతోషాలతో ఉంటారు అని రాజ్యాన్ని వదిలిపెట్టి 10 సంవత్సరాలు తపస్సు ధ్యానము ద్వారా ఆయన బుద్ధుడయి మొట్టమొదటిసారిగా ఈ మానవుల్లో దుఃఖం ఉన్నది అని కనుగొన్నాడు. ఈ దుఃఖానికి కారణం ఏమిటో కనుక్కున్నాడు. కోరిక, దుఃఖ నివారణ కనుక్కున్నాడు. ఆ నివారణ మార్గాన్ని కనుక్కున్నాడు. భగవాను బుద్ధుని యొక్క బోధనంతా కూడా మానవ కళ్యాణం కొరకు ఆలోచించాడు ఆయన. ఈ లోకంలో మానవుడు సుఖంగా సంతోషంగా ఉండాలి, దుఃఖితులే ఉంటున్నారు, బాధితులే ఉంటున్నారు. అటువంటి వారందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే ఎలా అని ఆయన మహోన్నతమైనటువంటి బౌద్ధ ధర్మాన్ని స్థాపించాడు. భగవానుడు చెప్పాడు, నేను మార్గదాతనే, మోక్షదాతను కాదన్నాడు భగవానుడు. ఆయనకు మార్గం చూపిస్తారు సద్గురు, గురువర్యులు మార్గాన్ని చెబుతున్నారు. ఈ మార్గము ద్వారా మీరు సాగండి, మీకు మోక్షం వస్తుందన్నారు. అయితే బౌద్ధములో మోక్షం అనే పదం కాకుండా నిర్వాణము అన్నారు భగవానుడు. ఆ నిర్వాణాన్ని చనిపోయిన తర్వాత కాకుండా ఇక్కడ నుంచే నువ్వు అనుభవించవచ్చు. మరి ఈ మానవుల్లో ఉన్నటువంటి ఈ దుఃఖానికి, ఈ అన్నింటికీ కారణము మనస్సు అన్నాడు బుద్ధుడు. అందుకనే ధమ్మపదలో భగవానుడు చెబుతున్నారు, మనోపుపంగమా ధమ్మ మనోచేత మనోమయ మనసాచే పరుస్తేన భాషతివా కరోతు తతోనం దుఃఖం అనివేసి చక్కం వా బహితో పదం అంటున్నారు భగవాన్.
ఈ మనిషి నడవడానికి, ఈ మనిషి ప్రవర్తనకి కారణము మనసు మాత్రమే అన్నాడు. ఈ మనసు చెప్పినట్లే మనిషి నడుచుకుంటాడు. ఒక డ్రైవరు స్టీరింగ్ పట్టుకుంటే ఏ విధంగా బస్సు వెళుతుందో అదే విధంగా ఈ మనసు చెప్పినట్లే మనం చేస్తాం. ముఖ్యమైన మూలము మనస్సు అని భగవానుడు చెప్పి ఉన్నాడు. ఈ మనస్సు వల్లే ఒక వ్యక్తి దొంగవాడవుతున్నాడు, దోపిడీ అవుతున్నాడు, అరాచకాలు చేస్తున్నాడు. వాడు బుద్ధి మంచిది కాదు, వాడు మనసే దొంగతనం చేయాలనిపిస్తుంది. ఒకరి మనస్సు దానం చేయాలనిపిస్తుంది. అనాథులు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అలాగా వస్తుంటే ఈ మనస్సు ఎక్కడి నుంచే ప్రేరేపిస్తుంది. వెంటనే జేబులో చేపెడుతున్నాం, చిల్లర ఉందా లేదా అని చెప్పి చూస్తున్నాం. ఈ జేబులో చేపెట్టడానికి కారణం ఏమిటి? మనస్సు మాత్రమే. నిన్ను నడిపించేది మనస్సు. కాబట్టి ఆ మనస్సుని సక్రమ మార్గంలో చేసుకున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దోపిడీగాళ్ళు, దొంగవాళ్ళు, అరాచకం చేసేవాళ్ళు, తాగుబోతులు, తిరిగిపోతులు ఇవన్నీ కూడా చక్కబడతాయి. వాడు మనసు చెప్పితేనే దొంగతనం చేస్తున్నాడు, వాడు మనసు చెప్పితేనే ఎదురు వ్యక్తిని చంపుతున్నాడు, ఆ మనసు చెప్పితేనే చెడ్డ పనులు చేస్తున్నాడు. కాబట్టి ఆ మనసుని నీవు సరి చేసుకోవాలి. ఆ మనసుని సరి చేసుకోవడానికి ధ్యానం చేయాలి. ధ్యానము ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం అంటే ప్రజ్ఞ కలుగుతుంది. ఈ ప్రజ్ఞ ద్వారా ఏది తప్పు, ఏది ఒప్పు, ఇదంతా కూడా మనకి ఎవరు చెప్తారు? జ్ఞానమూర్తులైన సద్గురువులు చెప్తారు. మనకి శిష్యులుగా మనకి అంత జ్ఞానం ఉండదు, ఏది తప్పు ఏది ఒప్పు అనేది. కాబట్టి మనము ఒక వ్యక్తిని మనసుని సరిచేసి ఆ మనసులో ఉన్నటువంటి కామము, క్రోధము, మతము, మాత్సర్యము, అసూయ, ద్వేష, పగము ఇవన్నీ కూడా ఈ యొక్క మనిషిని ఆవరించి ఉన్నటువంటి దుర్లక్షణాలు అన్నమాట అండి. ఈ దుర్లక్షణాలు ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ దొంగతనం చేయాలనుకుంటే అదే పని చేస్తాడు, కొట్టాలనుకుంటే కొడతాడు, తిట్టాలనుకుంటే తిడతాడు. అటువంటి మరి దుర్గుణాలతో నిండి ఉన్నటువంటి ఆ మనసుకి అదే మనసులో ఉంది ఇంకొకటి. ఏమిటది? కరుణ. సకల జీవరాశులా కరుణ కలిగి ఉండాలి. శీల, మంచి ప్రవర్తనము కలిగి ఉండాలి. మైత్రి, మరి నిన్ను నీవే విధంగా ప్రేమించుకుంటున్నావో సకల జీవరాశులెడ్లా, సర్వమానవుడిలా కరుణ కలిగి ఉండాలి. అటువంటి సద్బుద్ధిని మరి మానవులలో కలిగించినప్పుడు వారు శీలవంతులై, నీతిమంతులై, మరి గుణవంతులై ఈ సమాజంలో నడుచుకుంటారు. మరి మంచివారి వల్ల, శీలవంతుల వల్ల, గుణవంతుల వల్ల మరి వారి యొక్క మనసు మంచిగా ఉన్నప్పుడు ఎక్కువగా డబ్బు ఉందనుకోండి, గుణవంతులు ఏం చేస్తారండి? మంచి దయ, దానము, కరుణ, శీల ఇటువంటి మంచి గుణాలను అలవర్చ చేసుకున్నటువంటి ఒక ధనవంతుడు ఉంటే ఆయన ఏం చేస్తారు? ఇగో అలిషా మన యొక్క విశ్వవిజ్ఞాన పీఠం వారు ఏర్పాటు చేసినటువంటి ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో అటువంటి సంస్థలు స్థాపిస్తారు. కానీ అటువంటి మనసు కాకుండా, మంచి మనసు కాకుండా చెడ్డ మనసు ఉన్నటువంటి వ్యక్తికి డబ్బు ఉందనుకోండి, అతను ఏం చేస్తాడు? కొన్ని తుపాకులు సంపాదించుకుందాము, ఆయన దోసేద్దాము, ఈయన దోసేద్దాము, టెర్రరిజం చేద్దాము, నక్సలిజం చేద్దాము అని సమాజాన్ని బాధిస్తాడు. ఈవేళ ఒక టెర్రరిస్ట్ మారాలంటే కారణం ఏంటండి? అతను మనసు మాత్రమే. దానికి అంగుళీమాలుడు అనేటువంటి ఒక బందిపోటు దొంగ ఉన్నాడండి. ప్రసాద్ మహారాజు రాజ్యములో అంగుళీమాలుడు ఒక బందిపోటు దొంగ 1000 మందిని చంపి 90 మందిని చంపి ఆ వేళ్లు నరికి దండ కట్టుకుని మెళ్ళ వేసుకున్నాడు అన్నమాట అండి ఈ అంగుళీమాలుడు. దారి దోపిడీగాడు. వాడు కనపడితే మంచిని చంపేయడం, వేలు కోసేయడము, ఆ వేలుని ఒక దండలో కట్టుకోవడం, మెళ్ళలో వేసుకోవడం. అందుకని అతను అంగుళీమాలుడి అన్నాడు. అటువంటి అంగుళీమాలుని కూడా ప్రసాద మహారాజు ఏమీ చేయలేకపోతున్నాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి భగవాన్ బుద్ధుడు ఆ అంగుళీమాలుడి దగ్గరికి వెళ్తున్నాడు.
అరే ఏమిటి నా దగ్గర నడిచి వచ్చేస్తున్నాడు, నా దగ్గర నుంచి నడిచి వెళ్తున్నాడు, నన్ను చూస్తేనే ప్రతి వాళ్ళు అల్లిపోతారు కదా అని అనుకున్నాడు అంగుళీమాలుడు. చేతిలో కత్తి ఉంది, భయంకరంగా ఒళ్ళంతా రక్తము, మనిషి కనపడితే చంపేయడమే. అటువంటి వ్యక్తి నడిచి వెళ్తుంటే వెనకాల పట్టుకుందానని బయలుదేరాడు, కానీ పట్టుకోలేకపోతున్నాడు. కోపం వచ్చి ఓ తథాగత ఆగు అన్నాడు. నాయన నీ కోసమే వచ్చానన్నాడు అంగుళీమాలుడు. అప్పుడు ఏమిటి నన్ను చూస్తే ప్రతి వాళ్ళు భయపడతారు, భయం లేకుండా నా దగ్గరికే వస్తుంది, నా దగ్గర నుంచే వెళ్తున్నావు అన్నాడు. నాయన నీ గురించే వచ్చాను అన్నాడు. నాయన నీ గురించే వచ్చాను. ఎందుకు నాయన? నీలో క్రోధాన్ని దినదినము పెంచుకుంటున్నావు, నీలో కరుణ ఉంది, నీలో జాలి ఉంది, నీలో ప్రేమ ఉంది. ఆ కరుణను ప్రేమను లేవది నాయన, ఈ క్రూరత్వాన్ని అణిచివేయి, నీలో కరుణను లేవది అన్నాడు. వెంటనే అటువంటి అంగుళీమాలుడు, నాయన ఇంతమంది వచ్చారే గాని ఎవ్వరు కూడా నాలో కరుణ ఉందనలేదు, నేను మనిషిని అనలేదు, నన్ను దుర్మార్గుడు అన్నారు, బందిపోటు అన్నారు, నీ ప్రేమను తెలుసుకోలేకపోయాను నాయన, నన్ను క్షమించు, నిన్ను చంపాలని వస్తున్నాను అని కాళ్ళ మీద పడ్డాడు. కాబట్టి దొంగ అయినా దోపిడీ అయినా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనసులో కరుణ ఉంటుంది, జాలి ఉంటుంది, ప్రేమ ఉంటుంది, క్రోధం ఉంటుంది, అసూయ ఉంటుంది, పగ ఉంటుంది. ఈ చెడు లక్షణాలైనటువంటి ఇవి యొక్క అసూయ, ద్వేషము, పగ అన్నటువంటి నెట్టివేసి వారిలో ఉన్నటువంటి కరుణను పైకి తీసినట్లయితే, దయను దయకి తీసినట్లయితే, జాలిని పైకి తీసినట్లయితే, సమతా భావాన్ని, మానవతా భావాన్ని వారిలో కలిగించినట్లయితే మానవులందరూ కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటారు, ఒకరిని ఒకరు ఆదరించుకుంటారు, అనాథులను ఆదరిస్తారు, మరి గుడ్డివాళ్ళని వృద్ధులను అందరిని కూడా ఆదరించే శక్తి మరి డబ్బున్న అటువంటి మహారాజులకు అందరికీ కలుగుతుంది అని ఈ మనస్సును పట్టుకుని బుద్ధ భగవానుడు ఈ మనస్సును సాధన చేసి నీ మనస్సును కరుణ వైపు నడిపించు. ఈ మనసు ఎటువంటిదంటే దిశో దిశం యంతం కైరా వేరేవా పనవేరిన మిచ్చా పలికితం చిత్తం తేసోనం తోకనే. మనము ఈ మనసు సాధన చేయకపోతున్నట్టే ఒక దుర్మార్గుడు, ఒక క్రూరుడు అయినటువంటి ఒక శత్రువు మనకి ఎంత హాని చేస్తాడో ఈ చెడ్డదారిని పడినటువంటి మనసంట అంతకంటే ఎక్కువ హాని చేస్తారటండి. కానీ చక్కగా తీర్చిదిద్దపడినటువంటి మనసు ఎటువంటి మేలు చేస్తుందంటే తల్లి అయినా చేయదట్టినంత మేలు చేస్తుందట. ఇక్కడ బుద్ధ భగవానుడు చెబుతున్నాడు, తల్లి ప్రేమ ఎక్కడా లేదటండి, తల్లికున్నంత ప్రేమ ఎక్కడా లేదట. ఒకసారి పిలుస్తున్నాడు, నాయనా నువ్వు ప్రేమను చూసావు అంటాడు. ఎలాగుంటుందని అడిగితే వెళ్ళి నీ తల్లి ముఖము చూడు, ప్రేమ కనిపిస్తుందంటాడు. ఒక పున్నమ చంద్రుణ్ణి చూస్తేనే సముద్రం ఎంత పొంగుతుందో, కోటి చంద్రులు చూస్తే సముద్రం ఇంకెంత పొంగుతుంది. అమ్మా అంటే ఆ బిడ్డ అమ్మా అని పిలిస్తే ఆ తల్లి ప్రేమ ఎంతో పొంగిపోతుందండి. అటువంటి తల్లిని ఆదరించాలి నీవు అంటాడు బుద్ధుడు. కాబట్టి అటువంటి ప్రేమ తత్వాన్ని మరి ప్రతి ఒక్కరిలోనే కలిగినప్పుడు వర్గ భేదాలు ఉన్నవాళ్ళు లేనివాడు భేదం ఉండదు. మనం ఎవరిని చంపము, ఎవరిని బాధించము, ఎవరిని దోషుకోము. కాబట్టి మానవులందరూ కూడా సుఖ శాంతితో ఉండాలి. ప్రేమామయుడైనటువంటి కరుణామయుడైనటువంటి బుద్ధ భగవానుడైనటువంటి మరి ధర్మ సూత్రాలను కరుణాశీల మైత్రి మనం పెంపొందించుకుని మనల్ని పాడు చేస్తే జీవహింస చేయరాదు, అసత్యం మాట్లాడరాదు, మరి చెడు పనులు చేయరాదు, మరి అబద్ధం ఆడరాదు, మత్తు పానీయాలు తాగరాదని ఈ చెడు లక్షణాలు దగ్గర రాలేకుండా మనము సాటివారికి మరి సేవ చేయాలని మరి ఆనాడే మానవత్వం విరాజిల్లుతుందని బుద్ధ భగవానుడు ప్రబోధించినటువంటి మానవతా ధర్మాన్ని ప్రబోధించడమే బౌద్ధమని మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి ఈనాడు ఇక్కడ మరి ఈ మహాధర్మాత్ములు ధర్మ ప్రబోధకులందరూ ఉన్నారు.
అందరూ ఏ మతం చెప్పినా, ఏ ప్రబోధకుడు చెప్పినా మానవ కళ్యాణం కోసమేనండి. మానవుని సుఖంగా, సంతోషంగా, సాటివారిని ప్రేమించమని, ఆదరించమని చెప్పేదే మతము. కాబట్టి అటువంటి మహోన్నత ధర్మాన్ని ప్రబోధ చేస్తున్నటువంటి మహానుభావులందరికీ నా హృదయమైనటువంటి బుద్ధ వందనాలు తెలియచేసుకొని, అతి ముఖ్యంగా నేడు సంవత్సరం కూడా ఈ యొక్క అదృష్టాన్ని నాకు కలిగించి, ఈ భాగ్యాన్ని చెప్పుకునే అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము మరి గురువర్యులు ఉమర్ ఆలిషా గారు, వారి సన్నిధిలో ఈ మహోన్నతమైన ధర్మాన్ని చెప్పే అవకాశాన్ని మరొకసారి నాకు కలిగించినందుకు మరి ఉమర్ ఆలిషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ధర్మ బోధకులకు, మరి ధర్మజనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నమో బుద్ధాయ, నమో ధర్మాయ, నమో. థ్యాంక్ యూ సార్. బౌద్ధ ధర్మం యొక్క